గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాధా, త్వరలోనే పెళ్లి కావాలని దేవుని మొక్కుకో, వరమిస్తుంది. వస్తా రాధా, వస్తా రాధా. నవరాత్రి పండుగ మొదటి రోజునే దేవి నీకు వరమించిందమ్మా. ఈ రోజు మీ అమ్మే బ్రతుకుంటే ఎంత సంబరపడేదో, నన్ను ఎంత మెచ్చుకునేదో. ఏమిటి నాన్న, అసలు సంగతి ఏమిటో చెప్పండి. ఏమిటా? ఏమని చెప్పనమ్మా. చదువుకు చదువు, అందానికి అందం, అంతస్తుకు అంతస్తు, అన్ని విధాలా ఇంత గొప్ప సంబంధం దొరకడం చాలా కష్టం. సంబంధమా? ఎవరికి? ఎవరికేమిటమ్మా, నీకే. రేపు ప్రొద్దునే పెళ్లివారు వస్తున్నారు. ఏదో రావటం చూడటం అంతా లాంఛనం అనుకో, సంబంధం ఖాయం. ఇక తాంబూలాలు గుచ్చుకోవడమే మిగిలింది. ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది నాన్న? తొందర బాగుందమ్మా నువ్వు చెప్పేది. వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళని, ఆ పోటీల్ని చూస్తే తొందర ఏమిటో నీకే తెలుస్తుంది. ఒక్క పూట ఆలస్యం చేసామా అయితే ఎగరేసిపోతారు తెలుసా. పోతే పోనివ్వండి, మనకేం వద్దు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును నాన్నగారు, నాకు ఇప్పుడెప్పుడే పెళ్ళొద్దు. అదేమిటమ్మా, ఇంకా ఎంతకాలం నాగుతాం? ఈ సంవత్సరం పెళ్లి చేద్దామనే కదా బియ్యతో నీ చదువు కూడా మానిపించేసింది. మీ ఇష్ట ప్రకారం చదువు మానేశాను, కానీ ఇది మాత్రం నా ఇష్టానికి వదిలేయండి. ఇది తప్ప ఇంకేదన్నా నీ ఇష్ట ప్రకారమే కానీ కాదన్ను. ఇది పెళ్లి, నిండు 100 ఏళ్ల జీవితం. అదే నేను చెప్పేది. ఏమిటి నువ్వు చెప్పేది? నీకేం తెలుసని? నా జీవితానికి కావాల్సింది ఏమిటో నాకు తెలుసు. అంటే నాకు తెలియదనా? నేను నీ మేలు కోరననే. మేలు కోరేవారు కనుకనే ధైర్యంగా వద్దని చెప్తున్నాను. వీల్లేదు, మాట ఇచ్చేశాను. రేపు ప్రొద్దున్నే తాంబూలాలు పుచ్చుకోక తప్పదు. నాన్నగారు, నా మాట వినకుండా తొందరపడి తాంబూలాలు ఇస్తే ఆ తర్వాత తర్వాత బెదిరిస్తున్నావా? ఇందులో బెదిరింపే ఉంది నాన్నగారు. నా మనసులో ఉన్న మాట నేను చెప్పాను. నా మాట నేను చెప్తున్నాను. 600 అయినా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సింది. నాన్న, నా బిడ్డవని స్వతంత్రించి మాటిచ్చానమ్మా. ఆ మాత్రం అధికారం నాకు లేదా? లేదని కాదు, కాకపోతే ఒక్క మాట ముందుగా చెప్పుంటే ఇంత గొడవ రాకపోను. గొడవ? ఇది గొడవ? నానా అవస్థలు పడి నేను ఇంత మంచి సంబంధం తీసుకొస్తే దీన్ని గొడవ అంటావా? ఇదా నా మాటకు నువ్వు ఇచ్చే విలువ? మీ మాట కోసం సరే అనడానికి ఇదంత చిన్న విషయం కాదు నాన్న. చిన్న విషయం కాదు కాబట్టి పెద్దవాళ్ళు వదిలిపెట్టమంటున్నాను. నన్ను కొంచెం ఆలోచించుకొని. ఏమిటి ఆలోచన? మాట్లాడవే. మీరు ఆవేశంలో ఉండగా నేనేం చెప్పలేను, క్షమించండి. రాధా, ఏమిటా నిర్లక్ష్యం? ఏది ఏమైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. సుబనా, సుబనా స్టేషన్ బండి వెళ్ళిందా? ఎప్పుడో వెళ్ళిపోలేదు బాబు. సరే, నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ టిఫిన్ ఏర్పాటు చూసుకో. అరే రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రాదెక్కడా? ముందుగానే మీ ఫ్రెండ్ పెళ్లి చూపులకు కూడా ఇంత లేట్ గానే రావటం. ఇంత ఆవిడకి ఎప్పుడు నిశ్చయించారు? నిన్న సాయంకాలం కూడా మాతో చెప్పలేదే. పెళ్లి వచ్చినా పిడికి వచ్చినా ఆగదమ్మా. పదండి పదండి పదండి. ఆ పెళ్లి కూతురు ఎక్కడ? అయినుంది. మీరు వెళ్ళి త్వరగా అమ్మాయిని రెడీ చేయండి. పెళ్లి వారు వచ్చి వెళ్ళండి త్వరగా. మనం వచ్చామని ఇక్కడ దాక్కుంది. అవునవును. ఏంటిది? రాధా, రాధా. బాబాయ్. ఏమిటమ్మా ఇంకా ఆలస్యం? బాబాయ్ గారు. ఏమిటమ్మా? రాధ లేదండి. లేదా? ఇల్లు విడిచి వెళ్ళిపోయిందండి. ఇల్లు విడిచి వెళ్ళిపోవడం ఏంటి? నాన్న, మిమ్మల్ని నొప్పించలేక, నా మాటకి ఒప్పించలేక ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. నా నిర్ణయానికి మీరు బాధపడద్దు, నా కోసం వెతకడానికి కూడా ప్రయత్నించొద్దు. నన్ను క్షమించండి నాన్న. రాధా, ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు? బాబాయ్ గారు, రాధ నీకు అసలు విషయం చెప్పనే లేదా? ఏమిటమ్మా అది? ఏమిటి? వేణుగోపాలరావు అని కాలేజీలో తోటి విద్యార్థికి మనసిచ్చింది. నెమ్మదిగా మీతో చెప్పి. వేణుగోపాలరావు? బాబాయ్ గారు, ఇదిగో ఫోటో. ఇతనా? ఇతనే. వాళ్ళ నాన్నగారు గుంటూరులో పెద్ద వకీలు, చాలా గొప్ప కుటుంబం. ఆయన ఎక్కడే చదువుతున్నారు బాబాయ్ గారు. అదేనమ్మా, లాయర్ వెంకటకృష్ణ గారు అబ్బాయి. ఆయన మీకు తెలుసా బాబాయ్ గారు? తెలుసా ఏమిటమ్మా, నేను మాట్లాడిన సంబంధమే ఇది. నిజంగా? నిజంగానేనమ్మా, అతనే ఇతను. అయ్యయ్యో పిచ్చి తల్లి, మాట మాత్రం ముందు చెప్పుంటే ఎంత బాగుండేదమ్మా, ఎంత బాగుండేది. భగవంతుడా, ఏమిటి ఘోరం! ఇప్పుడు ఏమిటి చేయటం నేను? రాధొస్తుంది రోయ్. నా మాట విను, అనవసరంగా అమ్మాయిని. ఏం పర్వాలేదు,
వేణు మరీ మరీ చెప్పాడుగా కాసేపు ఏడిపించమని. ఇలాంటి విషయాల్లో జోక్స్ వద్దురా, పూర్గా వద్దురా. ఎవడరా నువ్వు? 10 నిమిషాలు కంగారు చేసావంటే ఆ తర్వాత కలిగే ఆనందం నీకేం తెలుసు? నువ్వు వెళ్ళు బ్రదర్, నేను చెప్తాను. హలో మిస్ రాధా, గుడ్ మార్నింగ్. హలో రాజు, గుడ్ మార్నింగ్. వేణు రూమ్ నంబర్ తెలుసా? ఓ తెలుసు, రూమ్ నెంబర్ 16. కానీ లేడే, ఊరెళ్ళాడు. పెళ్లి నిర్ణయించారట, పరుగెత్తాడు. పెళ్ళా? ఎవరికి? కనకే మీతో చెప్పి మరీ పెడతానన్నాడే. వేణుకు పెళ్ళా? నువ్వు చెప్పేది నిజమేనా? ఓ మై గాడ్, ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తారటండి. పెళ్లి విషయం ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేయమని లెటర్ కూడా రాశాడు. ఐఎమ్ సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. కానీ మనలో మనమాట, వాడిలా చేశాడు అంటే మాకెవరికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అసలే వాళ్ళ నానంటే వాడికి హాడల్. ఆయన గుంటూరులో గర్జించాడంటే వాడు ఇక్కడే గజగజలాడతాడు. పైగా పిల్లని కూడా చూడకుండా పెళ్లి చేసుకోవాలటండి. పాపం ఒక వంక ఏడుస్తూనే వెళ్ళాడు. ఏమిటి, వాళ్ళ నాన్నగారికి భయపడి ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? అవునండి, వాడు స్వయంగా వచ్చి మీకు క్షమాపణ చెప్పుకుంటానాడే. మీరు ఇంటికి వెళ్ళండి, ఈ పాటికి వచ్చే ఉంటాడు. థ్యాంక్స్ రాజు, వస్తాను. చూడండి, బాధపడకండి. మనం ఒకటి తలిస్తే తాను ఒకటి తలవడం దైవానికి దురలవాటు. నాన్న, కన్ను తెరవక ముందే తల్లిని పోగొట్టుకున్నాను. ఏ లోటు లేకుండా పెంచాడు. ఆ విశ్వాసమైనా లేకుండా మిమ్మల్ని మోసగించి వచ్చాను. నేను మోసపోయాను. నాకు తగిన శాస్తి జరిగింది. ఇక నాకు మరణమే శరణ్యం. నన్ను మన్నించండి నాన్న, నన్ను మన్నించండి. ఎవరు మీరు? వదలండి. నన్ను ఆపడానికి మీరెవరు? నేనెవరినో తర్వాత చెప్తాను. నీ ట్రెండ్ చూసి నేను కొంతసేపటి నుంచి వాచ్ చేస్తున్నాను. నా అనుమానం కరెక్ట్ అయింది. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు? ఎవరు నువ్వు? అది మీకు అనవసరం. నన్ను ఆపడానికి మీకేం అధికారం ఉంది? నాన్సెన్స్. అదంతా ఇంటికి పోయి మాట్లాడుకుందాం. అసలు నువ్వు ప్రాణం వదలాలని ఎప్పుడు డిసైడ్ చేసుకున్నావో అప్పుడే దానిపై నీకు అధికారం పోయింది. నేను నిన్ను సేవ్ చేసిన మరుక్షణంలో అది నాకు దక్కింది. ఈ దేహం, ఈ ప్రాణం అన్ని నావి. కామా, రాను, వదలండి. నా చేతికి చిక్కిన తర్వాత తప్పించుకుపోవడం అసంభవం. ఫాలో మీ. వదలండి. ఏ రాజు, వదలండి. వదలండి. ఏమిటి దౌర్జన్యం? ఇక నిన్ను వదలాలా మానాలా అన్నది నా ఇష్టం. నా మీద మీ ఇష్టం ఏమిటి? చెప్పానుగా నీ ప్రాణం కాపాడమేనని. లుక్ షేర్ డియర్, పుట్టినప్పుడు నీకు ఇష్టమై పుట్టావా, నీకు ఇష్టం వచ్చినప్పుడు పోవడానికి. అదెంతో ఇది అంతే. ఏమంటావు? పై నీకు తల్లిదండ్రి ఉన్నారా? తండ్రి ఉన్నారు. ఓహో, కన్న తల్లి లేదన్నమాట. సవతి తల్లి పెట్టే బాధలు భరించలేక. అబ్బే, నాకు సవతి తల్లి లేదు, ఆ బాధలు లేవు. అయితే నీ భర్త చెడుదారులు బట్టి ఉండాలి. కర్మ, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఐ సీ, దట్స్ గుడ్. చదువుకున్నావా? బిఏ. ఓహో, అర్థమై. పరీక్షలో తప్పి నాన్నగారు కోపడతారని. కాలేజీ పరీక్షలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అయితే బ్రతుకు పరీక్షలో ఫెయిల్ అయ్యావా? నీ పేరేమిటి? రాధ. రాధ? వెరీ రొమాంటిక్ నేమ్. గుడ్ ఈవినింగ్ డియర్. గుడ్ ఈవినింగ్ డాడీ. థ్యాంక్ యూ. ఇంకా నిద్రపోలేదా డియర్? నువ్వు రాకుండా ఎలా నిద్రపోని డాడీ? పోనీ భోజనమైనా చేయలేదా? ఎలా డాడీ నువ్వు రానిదే? ఓ, ఐఎమ్ సో సారీ డియర్. వెళ్ళి సర్వ్ చేయమని చెప్పు. ఐఎమ్ కమింగ్. ఎస్ డాడీ. జెంట్లీ జెంట్లీ. లుక్ హియర్ డియర్, నేను నీలాగే చనిపోవాలని ఆలోచించాను. కానీ చావు కన్నా బ్రతకడమే అవసరమనిపించి ఇలాంటి కారణం ఒక్కటి చాలని తోచి ఏకాకినై బ్రతికున్నా. ఆ పాపకు తల్లి లేదా? ఆ పాపకు తల్లి లేదు, ఈ దేహానికి ప్రాణం లేదు. హలో డియర్. నా ఇల్లాలు అనురాధ, ఉత్తమురాలు,
అతిలోక సుందరి, అందం ఆనందం కలబోసి పోసిన బంగారు బొమ్మ. ఆమెను తీసుకుపోవాలన్న దురుద్దేశంతో విధి నాకు ఎనలేని సిరి సంపదలిచ్చింది. కాని ప్రాణం లేని ఈ దేహం ఎంతో, దేవుడు లేని దేవాలయం ఎంతో, ఆమె లేని ఈ భవంతి భోగభాగ్యాలు అంతే అయ్యాయి. రాత్రిళ్ళు నా క్షోభ ఇంత అంతా కాదు. ఈ పాప అర్ధరాత్రి లేచి కూర్చుని అమ్మ కావాలంటుంది. ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, నీ మీద కోపమా లేక నా మీద అది వేధిస్తుంది? అమ్మకు నా మీదేనమ్మా కోపం. నేనేం తప్పు చేశాను అని ఏడుస్తాను. క్షణం తర్వాత నా పాపే నాకు తల్లి. నా కన్నీరు తుడిచి నన్ను జోకొట్టి తను నిద్రపోతుంది. ఈ పరిస్థితి చూసి నా బంధువర్గం అంతా ఏమంటున్నారో తెలుసు. ఆనందరావు, భగవంతుడు నీకు ఎనలేని సిరి సంపదలు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, వయసు మాత్రం నీకేం మించిపోయింది కనుక మళ్ళీ పెళ్లి చేసుకో. నీ ఇంటికో మహాలక్ష్మి, నీ బిడ్డకో తల్లి లభిస్తుంది అని బలవంత పెడుతున్నారు. చదువున్న నా ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారో తెలుసా? అయిన వాళ్ళని అడిగితే ఒకవేళ కాదంటారేమోనన్న భయం అయితే ఏమీ లేని వాళ్ళని, పోనీ ఏ అనాథనైనా సరే చదువుకున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని ఘోష పెడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటో చెప్పనా? షలాయ్? వద్దు, మీ నోటితో ఆ మాట చెప్పొద్దు, నేను వెళ్ళలేను. నాన్ సెన్స్, వెనుక తప్పదు. ఈ పిల్ల కోసం నేను పెళ్లి చేసుకున్న ఆ వచ్చే మహాతల్లి నా పాపకు సవతి తల్లి బాధిస్తుంది. ఒక్క మాట అంటే, ఒక్క దెబ్బ వేస్తే మై గాడ్. అందుకని ఈ బిడ్డ మీద, చనిపోయిన నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ జన్మకిక పెళ్లి చేసుకోరాదు అని నిర్ణయించుకున్నాను. నిజంగానా? సిల్లీ, వెరీ సిల్లీ. నా బిడ్డ తప్పితే ఈ లోకంలో నాకెవరి మీద, దేని మీద ఆసక్తి లేదు. ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ నాకు తోబుట్టువు లాంటి వాళ్ళు. ఆ, మీ మాట తీరు అన్నీ నేను అనుకున్న దానికి భిన్నంగా ఉన్నాయి. అంత ఏదో కథలా ఉంది. ఎవరు మంచో ఎవరు కాదో తెలుసుకోలేని పసితనం, ఏది తప్పో ఏది ఒప్పో అర్థం చేసుకోలేని అమాయకత్వం ఇప్పటికైనా బోధపడిందా? ఆత్మహత్య మహాపాతకం. నీ వంటి ఆడపిల్ల ఇలా సాహసించి ఒంటరిగా ఇల్లు వదిలి బయటకు వస్తే ప్రమాదం కూడా. ఇవాళ నాకు కనిపించావు గనుక సరిపోయింది. సపోజ్ ఎవడైనా ఒక రౌడీ చేతుల్లో పడితే ప్రాణం కన్నా విలువైన మానమర్యాదలు ఏమయ్యాయి? నేను ఒక ఆడపిల్ల తండ్రినేనమ్మా. నీ తండ్రి క్షోభ నాకు అర్థమవుతుంది. నిదానంగా ఆలోచించు. పోనీ ఇప్పుడేమీ చెప్పనక్కర్లేదు. రేపు ఉదయం నీ అడ్రస్ చెప్పు. నేనే స్వయంగా తీసుకెళ్లి నిన్ను మీ ఇంట్లో దిగబెడతాను. నువ్వేమైనా తప్పులు చేసి ఉంటే మీ పెద్దవాళ్లకు నేను సర్ది చెబుతాను. సరేనా? ఓకే? నో నో, వాట్ ఈస్ ఇట్? గెట్ అప్, గెట్ అప్. లోకంలో అందరూ మీ వెంటి సత్పురుషులే అయితే ఏ ఆడపడుచుకు జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రావు, ఇలాంటి దురవస్థలు పట్టవు. స్త్రీ జాతే మీ వంటి వారికి చెయ్యెత్తి మొక్కుతుంది. నో నో, నాకు అలాంటివేమీ వద్దు. రేపు నిన్ను మీ ఇంటి దగ్గర అప్పచెప్పాక థ్యాంక్స్ చెబుతూ గాని అంతే చాలు. పపి డియర్, కమింగ్ డాడీ. చూడమ్మా, అత్తను తీసుకెళ్ళి భోజనం పెట్టమ్మా. ఎస్ డాడీ. మరి మీరు? ఇప్పుడు కాదు, తర్వాత. రాత. చూడు రాధా, నీకేం భయం లేదు. ఇది నీ అన్నగారి ఇల్లు అనుకో. అలసి వచ్చావు, భోజనం చేసి హాయిగా నిద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏం అలా కూర్చున్నా? మీరే కబురు చెప్పరు, నాకు నిద్ర రాదు. ఏం చేయను? కబుర్లా? నా మనసు బాగుండలేదమ్మా. నా మనసు బాగలేదు. ఆ? నీకో మనసు, ఆ మనసు బాగుండకపోవడమా? ఏమ్మా, నిన్నెవరేమన్నారు? నేను రోజు మా డాడీతోనే కలిసి అన్నం తింటాను. ఇవాళ ఆయన నా టేబుల్ దగ్గర కూడా రాలేదు. అందుకని నాకు ఏడుపు వస్తుంది. నీకు మీ నాన్నగారి మీద ఉన్న అపేక్షలు నూరో వంతన్నా నాకుంటే. అత్త, నీకు కూడా నాన్నున్నారా? ఉన్నారమ్మా. నువ్వు కూడా రోజు మీ డాడీతోనే కలిసి అన్నం తింటావా? నిన్నటి వరకు అంతేనమ్మా. మా డాడీతో
అన్నం తినలేదని నాకు ఎలాగో ఉంది. నీకు అంతేనా? మీ నాన్న కోసం నువ్వు బెంగ పెట్టుకున్నావా? పప్పి పడుకోమ్మా, పొద్దుపోయింది. పడుకుంటే నిద్ర రాదుగా. ఏ మా నాన్న రావాలి, కథలు చెప్పాలి. పోనీ ఇవాళ నువ్వు మంచి కథ చెప్పు. కథ జీవితమే ఒక కథలా ఉందమ్మా. చెప్పు, అదే చెప్పు. కొత్త కదా. డాడీ 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 డాడీ. గుడ్ మార్నింగ్ డియర్. గుడ్ మార్నింగ్ డాడీ. అత్తలేచిందా? కాఫీ తాగిందా? ఇవాళ మనం అత్తతో కలిసి వాళ్ళ ఊరు వెళ్దాం. ఏ అదా సంగతి. వాట్ ఇస్ ఇట్ డియర్? అత్త వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది డాడీ. అవును డాడీ, ఇల్లంతా అడిగాను, ఎక్కడ కనిపించలేదు. ఇస్ ఇట్? May God save you. May God save you. ఎవతవే నువ్వు? అయ్యో, ఆశని పొగరు బొగ్గులైపోను, నీ సింగారం సట్టుబండ్లావా? దారి కాపడ్డంలే? దారి తెలవక ఎలా పోతున్నానమ్మా, క్షమించు. ఈ నంగనాస్ కబుర్లకేం గాని డబ్బు కట్టు. డబ్బా నా దగ్గర ఎక్కడిది? ఆశని 5 సేరు పాలు పొట్టనెట్టుకుని డబ్బు లేదంటావా? నేనేం కావాలే? నన్నేం చేయమంటావమ్మా, ఏదో పొరపాటు జరిగిపోయింది. పొరపాట? నడు, ఇంటి నడు. చెంబు తప్పేలా తెగనమైనా సరే నా డబ్బు నా కట్టు. మాది ఊరు కాదమ్మా, నాకెవరూ లేరు. ఆసి వగల మారి నీ ఏసాలు నాకు తెలవా? డబ్బుతే లేదా స్టేషన్ పద. పోలీస్ స్టేషన్ కా? వద్దమ్మా, కావాలంటే మీ ఇంటికి వచ్చి చాకరీ చేస్తా. నా ఇంటికి వచ్చి నా నెత్తినెక్కుదామనా? చేతిలో డబ్బులు లేకపోతే చేతున్న గాదిని ఇవే. ఆగమ్మా ఆగు. ఏమిటే సుబ్బి, 5 సేర్ల పాలకి బంగారు గాజులు కావాలా నీకు? అయితే నా డబ్బులు నాకు ఇమ్మనమ్మా. నీ డబ్బు నేను ఇస్తాలే. వద్దులేండమ్మా, నువ్వు ఉండమ్మా. ఎంతే? తెలదేటి, 5 సేర్ల పాలకి 6 బావలా. సరే తీసుకో. ఒక్క నీరు సుక్కన్నా కలపలేదు, ఇంకా చింత పిక్కేసినా మునగదు. అయితే ఏమంటావు? 5 సేర్ల పాలకి 6 బావలా. 5 సేర్ల నీళ్ళకి 10 సేర్లకి డబ్బు తీసుకో. 10 రూపాయలు చాలా? మరి కుండ పగిలిందిగా ఆ డబ్బులో. ఆశని దుంపదేగా, చాలా గట్టిదానివే. చల్లగా ఉండండి అమ్మా. రామ్మా రా. జరిగింది ఏదో జరిగింది, దాని గురించి ఏమీ బాధపడకమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఆయన నియమించిన సేవకులం మేమున్నాం. నీ స్థితిలో ఎవరున్నా ఇంటికి తిరిగి వెళ్ళలేరమ్మా, అది నాకు తెలుసు. చూడమ్మా, దిక్కులేక అల్లాడే నీ వంటి వారు ఇక్కడ 10 మంది ఉన్నారు. వాళ్ళంతా వృత్తి విద్యను నేర్చుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. నువ్వు కూడా నీ భవిష్యత్తు నిర్ణయించుకునే వరకు వాళ్ళతో పాటు ఇక్కడే ఉండొచ్చు. అల్లికలు, కుట్లు, సంగీతం, నాట్యం ఏదో ఒకటి నేర్చుకో. డబ్బు సంపాదించు. జీవితం 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకో. వీళ్ళంతా నీ తోబుట్టువులే అనుకో. సరేనా? ఉంటావా అమ్మా? నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. అదిగో అదే పనికిరాదు. ఈ స్థితిలో ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. చెప్తాను. చక్కగా స్నానం చేసి ముస్తాబాబు నలుగురితో కబుర్లు చెప్పుకో. నీలా, కమల, ఈ అమ్మాయి పేరు రాధ, పాపం మీలాంటిది. తీసుకువెళ్ళి స్నానం చేయించి మహాలక్ష్మిలాగా ముస్తాబు చేయండి. రామా, వెళ్ళమ్మా, వెళ్ళు. బాబు కాంతంతా ఎంగిలి పదండి బాబు. ఎట్లా తినమంటావు? తిండి తిప్పలు లేకుండా నా బిడ్డ ఎక్కడ అవస్థ పడుతుందో ఏమో. అందుకని మీరు కూడా నిద్ర ఆహారాలు మానుకొని బాధపడతా కూర్చుంటే ఏ లాభం చెప్పండి? బాధగా ఇంకేమని సుబ్బన్న, ఎంతసేపు నా మాట నా గౌరవం అంటూ అహంకారంలో పడి దాని మనసు ఏమిటో ఎన్నడూ కనుక్కోలేకపోయాను. చేతులారా నా బిడ్డ బ్రతుకు అధ్వానం చేశాను. అట్టగాని ఊరికే కూర్చుంటే ఏటా? పోలీసు వాళ్ళకన్నా రిపోర్ట్ చేయండి బాబు. వద్దురా, వద్దు. నేనే వెళ్ళి స్వయంగా వెతుకుతాను.